అన్న అన్న ఇక సారథికి మల్కాపూర్ గారికి వచ్చిండు జెండావిష్కరణ చేస్తుంది క్యాంప్ ఆఫీస్ జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ జై జై కేసీఆర్ తెలంగాణ సాగిద్దాం ఒకరు చాలా ఫోటో ప్రజలందరికీ మంచి పరిపాలన అందించడానికి ఈ దినం వరంగల్లో కేసీఆర్ గారి నాయకత్వం జరుగుతున్న సభ కొరకు మా ప్రభా సభను విజయవంతం చేయడం అనిల్ సీరన్నా కొంచెం సీరన్నా కొంచెం బ్యాగ్ సీరన్నా అట్టకుండా రైట్ సార్ కొద్దిగా ముందు సార్ చూడండి జై తెలంగాణ జై తెలంగాణ సాధిద్దాం 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 జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ వర్ధిల్లాలి 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 ప్రభాకరన్న నాయకత్వం వర్ధిల్లాలి 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 జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఓకే భారీ ఎత్తున ఒక సుమారు భారతీయ 3,000 రమ్మంటే 6,000 మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా రానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష మరి బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రజలు గమనించారు. మరి అబద్ధం మాటలతోని తప్పుడు హామీలతో మనం మోసపోయినాం. కేసీఆర్ ఎప్పుడు వస్తాడా ప్రజలకు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఎప్పుడైతారని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్న విషయం వాస్తవం మనం అందరం గ్రహిస్తూ ఉన్నాం. కాబట్టి కార్యకర్తలందరూ కూడా ఎక్కడికక్కడ కాంగ్రెస్ దొంగ హామీలు నిలదీయాల్సిన అవసరం ఉన్నది. ఎన్నికలకు ముందు మనం ఇచ్చిన కళ్యాణ లక్ష్మితో పాటు బంగారం ఇస్తామన్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కులే టైంకు రాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మనం ప్రతి పంటకు వ్యవసాయం స్టార్ట్ కాకముందే, నాగలి పొలంలోకి పోకముందే మరి రైతు బంధు పేరు మీద ఒక పంటకు 5,000 రూపాయలు 10,000 సంవత్సరానికి ఎకరంకి ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం. మరి 10,000 3 పంటలకు ఇవ్వాలి, నేను 15,000 ఇస్తానని చెప్పి ఆయన అబద్ధం చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గద్దెనెక్కినాక ఆ విషయం కూడా మర్చిపోయిన విషయం మనం చూస్తూ ఉన్నాం. చదువుకున్న పిల్లలకు స్కూటీలు ఇప్పిస్తాడు, మరి చదువుకున్న పిల్లలకు స్కూటీలు ఇప్పిస్తాడు, నిరుద్యోగులు ఇట్లుంటారని చెప్పి చాలా అబద్ధాలు ఒకటే కాదు చెప్పుకుంటూ పోతే 120 హామీలు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ప్రజలు కోపంతో ఉన్నారు. కాబట్టి టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ వచ్చినా
మరి అది నిలదీయాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా రోజుల్లో మన పార్టీ అధికారం రాబోతా ఉన్నది. మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాబోతా ఉన్నాడు. ఆ విషయంలో కార్యకర్తలందరూ యాక్టివ్గా ఉండి ప్రజలందరూ కూడా జాగృతం చేయాల్సిందిగా ఈ సందర్భం కోరుతూ ప్రభాకర్ నాయకత్వంలో అందరం కూడా వరంగల్కు పెద్ద ఎత్తున తరలి వెళ్తా ఉన్నాం. కార్యకర్తలందరూ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వరంగల్లో జరిగే భారీ బహిరంగ సభ వెలగతుర్తిలో జరిగే సభకు ఈ కాన్స్టిట్యున్సీ నుంచి దాదాపు 5,000 మంది వెళ్తూ ఉన్నాం. మరి ఆ సభ దేశంలో ఎక్కడా జరగని విధంగా 10 లక్షల మందితో ఆ భారీ బహిరంగ సభ జరగటం విశేషం. దాంట్లో మనం భాగం పంచుకోవటం, హాజరవటం కూడా మన అదృష్టం. ఈరోజు తెలంగాణతో కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి పేగుబంధం ఉంది. తెలంగాణ కోసం ఆమరణ దీక్ష చేసి తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ గారు 9 సంవత్సరాలు అధికారంలో ఉండి ఈరోజు తెలంగాణ ప్రజలకి, పేద బలహీన బడుగు వర్గాలకి, వ్యవసాయానికి సంబంధించిన విషయంలో కానీ, సంక్షేమం విషయంలో కానీ దేశానికి ఆదర్శంగా నిలబెట్టినటువంటి కేసీఆర్ గారు ఈరోజు అబద్ధపు ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులను పట్టించుకుంటలేదు, పేద బలహీన వర్గాలను పట్టించుకోవటం లేదు. మరి ఈరోజు ప్రజలందరూ ఈ రేవంత్ రెడ్డి సర్కారు మీద నానా గోస వెలిబుచ్చుతూ మాట్లాడుతున్న విషయం మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. మరి ఈ బహిరంగ సభ ఎట్లా జరుగుతున్న విషయం దేశం మొత్తం అన్ని రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రం ప్రజలు కూడా అన్ని పార్టీల వాళ్ళు ఏం జరుగుతుంది, ఏం మాట్లాడతారు అని ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సభకు మనం పెద్ద ఎత్తున హాజరవటం, నిజంగా కూడా హాజరవుతున్నందుకు మనం అదృష్టంగా భావించాలి. జై తెలంగాణ, జై కేసీఆర్.